జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. మండే ఎండలు జాగ్రత్త. వడదెబ్బ తగిలే అవకాశం ఉంది, జాగ్రత్త. తీవ్రమైన ఎండ, వేడి గాలులు వీచినప్పుడు వడదెబ్బకు గురి అయ్యే అవకాశం ఉంది. శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా పెరగడం, తీవ్రమైన తలనొప్పి, నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక ఎండిపోవడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బీపీ తగ్గడం, పాక్షికంగా కానీ లేదా పూర్తిగా కానీ మనిషి అపస్మారక స్థితిలోనికి వెళ్ళడం లాంటి లక్షణాలు వడదెబ్బ లక్షణాలు. ప్రథమ చికిత్స ద్వారా వడదెబ్బ నుండి ఉపశమనం పొందవచ్చు. వడదెబ్బకు గురి అయిన వ్యక్తిని త్వరగా నీడగల ప్రాంతానికి తీసుకెళ్ళాలి. శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన బట్టతో తుడవాలి. వడదెబ్బకు గురి అయిన వ్యక్తికి ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్ మరియు ఓఆర్ఎస్ లాంటి ద్రావణాన్ని త్రాగించాలి. ప్రథమ చికిత్స చేసిన వెంటనే ఆలస్యం చేయకుండా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ లేదా సర్కార్ దవాఖానకు కానీ తీసుకువెళ్ళాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా ఉండవచ్చు. తీవ్రమైన ఎండలో అనగా ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 4 గంటల లోపు బయటికి వెళ్ళరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళే ముందు ఒక గ్లాసు చల్లని మంచినీళ్లు త్రాగి వెళ్ళాలి. కాళ్లకు చెప్పులు ధరించాలి. ఛత్రి, టోపీ, తెల్లని రుమాల్ లాంటిది ఏదైనా తలపై ధరించాలి. తెల్లని నూలు దుస్తులనే ధరించాలి. నీళ్లను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఎండలో పనిచేసేవారు ప్రతి గంటకు ఒక గ్లాసు చల్లని మంచినీళ్లు త్రాగాలి. కానీ మత్తు పానీయాలు తీసుకోరాదు. వేలకు భోజనం చేయాలి. బిర్యానీ లాంటి మసాలా ఆహారం తీసుకోరాదు. ఎండలో బయట నుండి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె, కూల్ డ్రింక్స్, ఐసు లాంటివి తీసుకోరాదు. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు ఎండలో రాకుండా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుంచుకోండి, వడదెబ్బ ప్రమాదకరం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ దూరం. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ